హలో హాయ్, మీ పేరు? అశోక్ కుమార్ బాబు. మార్చుకున్న పేరు నాది. ఓకే, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తా, ప్రతిరోజు బిగ్ బాస్ చూస్తా, ప్రతి క్షణము చూస్తా, ప్రతి గంట చూస్తా. నేను పుట్టిందే బిగ్ బాస్ చూడడానికి. ఎవరి కోసం చూస్తున్నారు బిగ్ బాస్? రీతు చౌదరి కోసం, దమ్ము శ్రీజ కోసం, తనుజ కోసం, ఇంకా అదే విధంగా ఫోరా సైని ఆంటీ, సంజన ఆంటీ, వాళ్ళ కోసం ఇంకా లేటెస్ట్ గా ఇంకో 2 రోజులు ఓపిక పడితే అలాగే చిట్టి పిక్కలు వస్తారు ఇంకా బిగ్ బాస్ లోకి. చిట్టి పిక్కిలు పాప రమ్య, జిమ్ము పాడి, ఫైట్లు, దిశ తర్వాత దువ్వాడ, ఏం పేరు, దువ్వాడ మాధురి, దువ్వెన మాధురి, దువ్వాడ మాధురి, దివ్యన మాదిరి ఈ పాప ఇప్పుడు ఉండే అమ్మాయి దివ్యన మాదిరి. దువ్వాడ మాదిరి అంటే ఆమె పేరుదా దువ్వాడ మాదిరి. అలాగే చిట్టి పిక్కిలు వీళ్ళిద్దరు బిగ్ బాస్ లో వస్తున్నారు. వచ్చారంటే ఖచ్చితంగా ఎవరో ఒకరిద్దరు ఫైనల్ కప్ పక్క అంతే. కానీ రాగానే అలాగే చిట్టి పిక్లు రీతు చౌదరి పాపని జుట్లు పట్టుకుని కొట్లాడుకుంటారు. ఇంకా ఆ సీన్లు ఎప్పుడెప్పుడు వస్తాయని వెయిటింగ్. ఇంకా అలాగే చిట్టి పిక్కుల కోసం డెమోన్ పవన్ అన్న, ఆర్మీ పవన్ కానీ వీళ్ళంతా కొట్లాడుకుంటారు. కొట్టుకొని చచ్చిపోతారు అంతే. నాకు కావాలా. ఎందుకంటే అలాగే చిట్టి పిక్కలు హీరోయిన్ల కంటే మించిన అందం అన్నమాట. చూడు కావాలంటే ఆ రీల్స్ చూస్తేనే చూడండి ఎంత అందం, ఎంత గ్లామరు. పా బ్రహ్మ చెక్కిన బొమ్మ అన్నట్టు ఉంటుంది. పాల శల్పన ఉంటుంది, పాల కోవలా ఉంటుంది, మెరిసిపోతుంటది. అలాగే చిట్టి పిక్కలు బిగ్ బాస్ లో పోయిందంటే మాత్రం ఇది ఒకటి అన్నమాట. అందరూ సినిమా నాశనం నేను చేయలేదా? కాబట్టి ఖచ్చితంగా చూస్తాను రా. ఎక్కడ 9 అయితే లైవ్ రీతు చౌదరి కోసం డెమోన్ పవన్ కళ్యాణ్ కొట్లాడుకోని ఇద్దరు. కానీ వాళ్ళిద్దరిలో డెమోన్ పవన్ కి ఛాన్స్ దక్కింది. అంత సీన్ లేదు. నేను బిగ్ బాస్ చూస్తాను బిగ్ బాస్ నేను నా డబ్బులతో హాట్ స్టార్ డబ్బులు కట్టి చూస్తాను. నేను డేటాకి డబ్బులు వేసి ఛార్జింగ్ లేకపోయినా నేను చూస్తాను రోజు బిగ్ బాస్. ఇంట్రెస్ట్ నాకు అది పెడతాను కసి ఉండే. ఇమ్మాన్యుల్ అన్న నువ్వు దయచేసి బాధపడకో, నీకు నాకు సేమ్ ఇంత చూడు పడతాను. అగ్గిపెట్టి మచ్చలాగా కామెడీ చేస్తున్నాడు కరెక్టే. కానీ ఏమవుతుంది అక్కడ, తనూజే వెంట పడ్డాడు, ప్రేమిస్తా అన్నాడు, పెళ్లి చేసుకుంటున్నాడు, కాపురం చేస్తా అన్నాడు. అది ఆడియన్స్ ని మొన్న చూడలేరు సరిగ్గా. అగ్గిపెట్టి మచ్చ గురించి మంచిగా మాట్లాడి ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాడు. ఇంకోటి ఆయన ఎక్కడి నుంచి కష్టపడ్డాడు, ఎలా ఇబ్బందులు పడ్డాడు, ఎంత టాపిక్ పని చేతికి బొక్కల పని టాపిక్ పని చేసుకున్నాను అన్ని కూడా ఆయన కష్టం ఏంటన్నది జనానికి తెలిపాడు. ఏది ఆ స్టేజ్ మీద. సో ఆడియన్స్ కి ఏంటి, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఎలాగైతే సెంటిమెంట్ గా రైతు బిడ్డ అని చెప్పుకున్నాడో ఇలా కూడా సెంటిమెంట్ అనుకుని జనాలు అనుకున్నారు. కాదు, కానీ ఆయన ఎలా వచ్చాడు, ఎలా సక్సెస్ అయ్యాడు ఏంటి అన్నది బిగ్ బాస్ 9 ద్వారా జనాలందరికి తెలిపాడు మనోడు. సో ఇంకొకటి ఎలా ఆడాలి, ఎలా ఆడకూడదు, ఎలా జనాలతో మాట్లాడాలి అన్నది మనోడికి ఇమానుయల్కి బాగా తెలుసు. కాబట్టి సో ఆయన సొంత కేర్ ఏదైతే ఉందో ఆయన ఇల్లు కట్టియడం జరిగింది, అవన్నీ కూడా చూపించడం జరిగింది. సో ఇలా ఉన్న వాటిని నువ్వేమో లవ్, తోటకూర అది కూడా చేస్తాను అదే అనుకున్నాట. అదంతా స్కిట్. ఇప్పుడు నీకు ట్రోల్ చేయడానికి ఒక వీడియో కావాలి. లవ్ ఉంటే వీళ్ళిద్దరికి లవ్ ఏంటని ట్రోల్ చేస్తావు.